నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఎక్స్ సర్వీస్మెన్కి నిన్నటి రోజున ఈ మెసేజ్ ఒకటి రావడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. డియర్ ఎక్స్ సర్వీస్మెన్ నేమ్ ఇచ్చారు ఇక్కడ. ఇక స్పర్శ్ పీపీఓ నెంబర్, యువర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ పెండింగ్ ఇన్ స్పర్శ్. కైండ్లీ గెట్ యువర్ యాన్యువల్ ఐడెంటిఫికేషన్ కంప్లీటెడ్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ మంత్లీ పెన్షన్ ఫర్ ది నెక్స్ట్ 1 year. ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ డన్. రిగార్డ్స్ టీమ్ స్పర్శ్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆల్రెడీ ఏదైతే లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి వాళ్ళకి కన్ఫామ్ అవ్వలేదని అర్థం ఇక్కడ. అయితే ఈ మెసేజ్ అనేది ముఖ్యంగా దీని మీనింగ్ ఏంటంటే, మీరు లైఫ్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వండి, మీకు నెక్స్ట్ 1 year పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే, ఒకవేళ ఆల్రెడీ ఇచ్చారు అంటే కనుక దీన్ని మెసేజ్ని ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి దీని మీనింగ్. అయితే ఇతను ఆల్రెడీ ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసేసాడు. సబ్మిట్ చేసేసిన తర్వాత అతను రిలాక్స్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ 1 year నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని. అయితే ఇతనికి కన్ఫర్మేషన్ లేదు, నా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిందా లేదా, స్పర్శ నుంచి స్పర్శ్ పీసీడీఏ పెన్షన్ నుండి ఇది యాక్సెప్ట్ చేశారా లేదా అనేది ఇతనికి కన్ఫర్మ్ లేదు. తను సబ్మిట్ చేసేసాడు, కరెక్ట్గా పీపీఓ నెంబర్ చెక్ చేసుకున్నాడు, అకౌంట్ నెంబర్ చెక్ చేసుకున్నాడు, అంతా ఓకే అనుకుని సబ్మిట్ చేశాడు. ఆ తర్వాత ఈ మెసేజ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ పెన్షనర్కి టెన్షన్ స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కదా, మళ్ళీ ఈ మెసేజ్ ఏంటి, ఎందుకు రావడం జరిగిందని టెన్షన్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఎక్స్ సర్వీస్మెన్ టెన్షన్ పడకుండా చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా మనం స్పర్శలోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లాగిన్ ప్రాసెస్ చూద్దాం ఎలా అనేది. ఇది మొత్తం ప్రాసెస్ అన్నీ కూడా మనం మొబైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం మొబైల్లో ఎలా లాగిన్ అయ్యి స్పర్శలోకి. అసలు మన ఐడెంటిఫికేషన్ డేట్ మనం ఏ మంత్లో ఇవ్వాలి, మనం ఏదైతే ఐడెంటిఫికేషన్ సబ్మిట్ చేశామో, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశామో అది యాక్సెప్ట్ అయిందా లేదా, నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడు మళ్ళీ ఈ ఐడెంటిఫికేషన్ అంటే లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, స్పర్శ్ పోర్టల్కి మనం వచ్చేసాము. స్పర్శ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పీపీఓ నెంబర్, మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో పీపీఓ నెంబర్ ఇవ్వాలి. లాస్ట్లో 01 యాడ్ చేయాలండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక్కడ మనం ఐడి అండ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఓటీపీ మనం సబ్మిట్ చేయాలి. ఓటీపీ మన ఏదైతే నెంబర్ ఇచ్చామో రికార్డ్ ఆఫీస్లో, అందులో ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మనము ఇప్పుడు స్పర్శలో లాగిన్ అయిపోయాం. లాగిన్ అవ్వగానే మొదట్లో మనకి స్టార్టింగ్లోనే మనకి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ టు బి డన్ ఆన్ ఆర్ బిఫోర్ 31st October 2026. ఈ విధంగా మనకు లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకు షో చేయలేదు, మనం ఇచ్చిన లైఫ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ ఐడెంటిఫికేషన్ అనే ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ 2-3 years నుంచి మనం ఏదైతే లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ వస్తున్నామో ఆ లైఫ్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జీవన్ ప్రమాణ ఐడెంటిఫికేషన్ డేట్ మీరు 2023, 22 ఎప్పుడెప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డేట్ ఎప్పటికి మనం ఇవ్వాలి, నెక్స్ట్ ఎప్పుడు ఇవ్వాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే స్టేటస్ ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీటెడ్. ఈ విధంగా మన స్పర్శలోకి లాగిన్ అయిపోయి ఈ స్టేటస్ని మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ప్రతిదానికి కూడా మన స్పర్శలో అన్ని ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. మనం స్పర్శలో లాగిన్ అయిపోయి మన లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూ ఎప్పుడు అనే విషయం కూడా మనం ఇక్కడ ఈజీగా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇదండి వీడియో. ఎందువల్ల అంటే ఈ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో కొంత టెన్షన్ అయిపోవడం జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కదా లైఫ్ సర్టిఫికేట్ అనేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా పెన్షన్ గురించి ఇబ్బంది అయిపోతున్నాను, టెన్షన్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఇలాంటి ప్రాబ్లం ఇంకా ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ వీరనారిమణులకు కానీ వచ్చే అవకాశం ఉందని కనుక నేను ఈ వీడియో ద్వారా మన ఎక్స్ సర్వీస్మెన్స్ అందరికీ కూడా ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఇదండి వీడియో. ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరో వీడియోలో మరలా కలుద్దాం. జై హింద్.